హాయ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మన వంటలు మన ముచ్చట్లు. అందరు బాగున్నారా అండి? నేను బాగున్నాను. అందరు బాగున్నారని ఆశిస్తూ ఇవాళ వీడియో స్టార్ట్ చేద్దాం. బతుకమ్మని దసరాని సెలబ్రేట్ చేసుకోవడానికి మేము ఊరు వచ్చామండి. మరి ఇవాళ ఈ వీడియోలో బతుకమ్మని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, అసలు బతుకమ్మని సెలబ్రేట్ చేసుకోవడం వెనకాల రీజన్స్ ఏంటి, సైంటిఫిక్ రీజన్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు ఇవన్నీ ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. బతుకమ్మ అంటే మన తెలంగాణ ప్రజలకు ఒక ఇమోషన్ కదండి. మరి 9 రోజులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు కదా మన బతుకమ్మని. మన దేశంలో చాలా చోట్ల నవరాత్రుల్లో 9 రోజులు దుర్గమ్మని పూజిస్తారు. మన తెలంగాణలో మాత్రం దుర్గమ్మతో పాటు బతుకమ్మని కూడా గౌరీదేవి స్వరూపంగా 9 రోజులు పూజిస్తుంటారు. బతుకమ్మ అనగానే మనకి ఏం గుర్తొస్తుందండి? బతుకమ్మ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది రంగురంగుల పువ్వులు. ఈ రంగురంగుల పువ్వుల్ని తీసుకొచ్చి అందంగా అలంకరించి పేర్చి ఆ బతుకమ్మని అమ్మవారి స్వరూపంగా 9 రోజులు చాలా ఘనంగా జరుపుకుంటారు. మన తెలంగాణ ఆడపడుచులంతా కలిసి చాలా ఘనంగా ఆటపాటలతో చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు. బతుకమ్మ సెలబ్రేట్ చేసుకోవడానికి చాలా మంది ఆడపడుచులు వాళ్ళ పుట్టింటికి వెళ్ళి సంతోషంగా బతుకమ్మని జరుపుకుంటారండి. ఇంత ఘనంగా బతుకమ్మ పండుగ జరుపుకోవడం వెనకాల చాలా కథలు ఉన్నాయండి. చాలా రీజన్స్ కూడా ఉన్నాయి. ఎన్నెన్నో సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. మరి అవన్నీ ఏంటి, ఆ సైంటిఫిక్ రీజన్స్ ఏంటి, ఇవాళ ఈ వీడియోలో మేము చూడబోతున్నాము. అందులో ఒక కథ ఏంటంటే, పూర్వం ఒక ఊర్లో 7 అన్నదమ్ములు ఉండేవాళ్ళంటండి. ఆ 7 అన్నదమ్ములకు ఒక చెల్లి ఉండేది. ఆ చెల్లి అంటే వాళ్ళకి చాలా ప్రాణంగా ఉండేది. చాలా గర్భంగా చూసుకునేవాళ్ళు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యాయి. వాళ్ళ చెల్లెల్ని అంత గారాబంగా చూసుకోవడం వాళ్ళ భార్యలకి నచ్చేది కాదు. ఒకరోజు ఆ 7 అన్నదమ్ములు వేటకి బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళ భార్యలు వాళ్ళ చెల్లిని చాలా బాధ పెడతారు. విషం పెట్టి చంపారు. ఆమెని ఎవరికి తెలియకుండా పూడ్చి పెడతారు. ఆ చోట తంగేడు చుట్టూ మొలిచి విరబూస్తుందండి. ఆ అన్నదమ్ములు తిరిగి వచ్చాక చెల్లెల గురించి అడుగుతారు. అప్పుడు వాళ్ళ భార్యలు మాకు తెలియదని చెప్తారు. ఆ 7 చెల్లిని వెతుక్కుంటూ తంగేడు చెట్టుకి దగ్గరకు వస్తారు. అక్కడికి వచ్చినప్పుడు చెల్లి వాళ్ళకి ఆత్మరూపంలో కనిపించి అయిన మొత్తం సంగతి అంతా జరిగిన విషయాలన్నీ చెప్తారు. అప్పుడు ఆ 7 అన్నలు ఆ చెల్లెల్ని అడుగుతారు, నీకేం కావాలో కోరుకో. అప్పుడు ఆ చెల్లి, తంగేడులో నన్ను చూసుకోండి, ఏటా నా పేరిట ఘనంగా పండగ చేయండి అని అడిగిందంటండి. అప్పటి నుండి ఈ బతుకమ్మ జరుపుకుంటారని ఒక కథనం. ఇంకో కథ ఏంటంటే, పూర్వం ఒక చోళరాజు ఉండేవాడు. అతని పేరు ధర్మాంగుడు. అతనికి సంతానం లేదు. ఆ దంపతులు సంతానం కొరకు చాలా దేవుళ్ళని మొక్కారంటండి. అమ్మవారిని మొక్కినప్పుడు వాళ్ళకి ఒక కూతురు పుట్టిందంట. కానీ ఆ అమ్మ చాలా వీక్గా అనారోగ్యంగా ఉండేదంట. అప్పుడు ఆ చోళరాజు చాలా బాధపడ్డాడంట. వేములవాడ రాజరాజేశ్వరి అమ్మవారిని పాప ఆరోగ్యం ఇవ్వాలని వేడుకున్నాడంట. అప్పుడు ఆ పాప చాలా ఆరోగ్యంగా అయ్యిందంట. అప్పుడు ఆ పాప పేరు బతుకమ్మ, అంటే బతుకునిచ్చి తల్లి అని పెట్టారంట. ఇలా చాలా స్టోరీస్ ఉన్నాయండి. ఇంకో స్టోరీ ఏంటంటే, ఆ మహిషాసురుడిని చంపి అలిసి మూర్చిపోయిన దుర్గమ్మకి మహిళలంతా కలిసి స్పృహ తెప్పించే ప్రయత్నంగా బతుకమ్మని జరుపుకుంటారని చెబుతారు. బతుకమ్మ జరుపుకోవడం వెనకాల సైంటిఫిక్ రీజన్స్ ఎన్నెన్నో ఉన్నాయండి. ఈ బతుకమ్మ పండుగ వర్షాకాలంలో వస్తుంది కదండి. వర్షాకాలంలో నీళ్లు కలుషితం అవుతాయి కదా. దానివల్ల సీజనల్ ఇన్ఫెక్షన్స్, ఫీవర్, వైరల్ ఫీవర్, కఫ్, కోల్డ్ ఇలాంటి హెల్త్ ఇష్యూస్ చాలా వస్తుంటాయి కదా. బతుకమ్మని పేర్చుకుంటాం కదా, అందులో యూజ్ చేసే తంగేడు, బంతులు, గునుగు పువ్వు, గుమ్మడి పువ్వు, వీటిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అంతేకాదండి, పూలతో పేర్చిన బతుకమ్మని
వాగుల్లో చెరువుల్లో వేస్తాం కదా, అప్పుడు అవి బయోయాక్టివ్ కంపోజ్ని రిలీజ్ చేస్తాయి. వాటి వల్ల నీటిలో ఉండే హార్మ్ఫుల్ బ్యాక్టీరియాని శుద్ధి చేస్తాయి. ఒకప్పుడు ఊర్లలో నదుల్లో వాటర్ని తాగునీరుగా వాడేవాళ్ళు. అండ్ చెరువుల్లో వాటర్ని వాళ్ళు డైలీ యూజ్ చేసేవాళ్ళు. సో అందులో వాటర్ని శుద్ధి అవ్వడానికి ఈ బతుకమ్మ పండుగ ఎంతో యూజ్ అయ్యేదండి. ఇలాగే ఈ ఫ్లవర్స్ని వాటర్లో డీకంపోజ్ అయ్యాక అవి చెరువుల్లో ఉండే ప్లాంట్స్కి న్యాచురల్ ఫర్టిలైజర్లా కూడా యూజ్ అవుతాయి. అది ఎలాగో అంటారా? అవునండి, అది డీకంపోజ్ అయ్యాక వాటి నుంచి పొటాషియం, నైట్రోజన్, ఫాస్ఫరస్ రిలీజ్ అవుతాయి. అవి న్యాచురల్ ఫర్టిలైజర్ లాగా యూజ్ అవుతాయి. రీజన్ ఏదైనా బతుకమ్మ పండుగ మన తెలంగాణలో ఒక సాంప్రదాయంగా మారిందండి. బతుకమ్మ భూమి, నీరు, మనుషుల మధ్య సంబంధాన్ని ప్రతీకగా చెప్తుంది. ఇలా రంగురంగుల బతుకమ్మని పేర్చి 9 రోజులు ఆటపాటలతో పూజించి నీటిలో వేస్తారు కదా. మా ఊర్లో అయితే ఒకరోజు పండుగలు జరుపుకుంటారండి బతుకమ్మ పండుగని. అంటే అమావాస్య అయినా నెక్స్ట్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. మీరు బతుకమ్మని సెలబ్రేట్ చేసుకుంటారండి? సెలబ్రేట్ చేసుకుంటే ఎన్ని రోజులు సెలబ్రేట్ చేసుకుంటారు కింద కమెంట్లో చెప్పండి. బతుకమ్మ పితృ అమావాస్య రోజు స్టార్ట్ అయ్యి దుర్గాష్టమి రోజు ఎండ్ అవుతుంది. ఎంగిలి పూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలికిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్న ముద్దల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ, ఇలా రంగురంగుల బతుకమ్మల్ని పేర్చి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఇదండి ఇవాళటి వీడియో. ఇవి బతుకమ్మని జరుపుకోవడం వెనకాల చెప్పుకునే కథలు, రీజన్స్, సైంటిఫిక్ రీజన్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి కమెంట్ పెట్టండి. మళ్ళీ మంచి వీడియోలో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు. బాయ్.